ఈనాడు చాలా మంది అలాంటి భ్రమలో బ్రతుకుతున్నారు. దేవుడు నాతోనే ఉన్నాడు అనుకుంటున్నావు. ఈ రోజు నిజంగా దేవుడు నీతో ఉన్నాడా? నీ దగ్గర బైబిల్ ఉండొచ్చు. నేను అడుగుతుంది బైబిల్ కాదు, దేవుడు ఉన్నాడా నీతోటి? ఈరోజు యవనస్తులను అడుగుతున్నాను, మీ దగ్గర దేవుడు ఉన్నాడా? కుటుంబంలో దేవుడు ఉన్నాడా? సౌలు తన విషయమై సమూయేలు రాత్రంతా మొరపెడుతున్న విషయం తెలియదు. జయించానని విందులు వినోదాలు చేసి పడుకున్నాడు. కానీ ఒక పక్కన సమూయేలు కోపావేశుడై మొరపెడుతున్నాడు దేవుని దగ్గర. సేవకుని పని ఏంటంటే సంఘము కొరకు మొర్ర పెడుతూ ఉంటాడు. ఎన్నిసార్లు దేవుని కోపాన్ని పుట్టించుంటాం మనం. మీరు దేవునికి కోపాన్ని పుట్టించేవారా, దేవుని నుండి కృపను పొందుకునేవారా? సౌలు పోగొట్టుకుంది ఏంటో తెలుసా? కృపను పోగొట్టుకున్నాడు. సౌలు పోగొట్టుకుంది సింహాసనం కాదు, సౌలు పోగొట్టుకున్న అధికారం కాదు, సౌలు పోగొట్టుకుంది రాజరికం కాదు, సౌలు పోగొట్టుకుంది దేవుని ఉచితమైన కృప పోగొట్టుకున్నాడు. ప్రపంచంలో మీరు ఏది పోగొట్టుకున్నా మీరు తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంది. దేవుని కృపను మీరు పోగొట్టుకున్నారంటే మళ్ళీ పొందుకోవడం అన్నది అసాధ్యం.